గురువారం ఏలూరు కార్పొరేషన్లో నిర్వహించిన బడ్జెట్ సమావేశం జరిగిన సంఘటనపై కమిషనర్ భానుప్రతాప్ మీడియాతో మాట్లాడారు. అక్కడ జరిగిన పరిస్థితులను వివరిస్తూ సమావేశంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు తాను డైరెక్ట్గా సమాధానం ఇవ్వడానికి అనుమతులు ఉండవని, సభాధ్యక్షులు మేయర్ ఆదేశాలతో మాత్రమే తాను వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అలాగే సభ్యుల మధ్య జరిగిన వాగ్వాదంలో దుర్భాషలు మాట్లాడారని లేవనెత్తిన వివాదంపై విచారణ చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు. ముందు రెండు మరి చదవాలండి మళ్ళీ బాగా. అందరికీ నమస్కారం అండి. నేను మున్సిపల్ కమిషనర్ ఏలూరు కార్పొరేషన్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఏలూరు కార్పొరేషన్ 26-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సాధారణ బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ బడ్జెట్ సమావేశాలు నిర్వహించినప్పుడు బడ్జెట్ని గౌరవ మేయర్ గారు సభలో ప్రవేశపెట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు 2 ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. ఆ 2 ప్రశ్నలు, ఒకటి, బడ్జెట్లో ఎందుకని ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ నుంచి ఆదాయం రావట్లేదు అనేటువంటి ఒక ప్రశ్న లేవనెత్తడం జరిగింది. రెండవ ప్రశ్నగా, వేసవిలో తాగునీటి సమస్య తలెత్తుతుంది. ఇప్పటికి 11 మీటర్స్ మాత్రమే వాటర్ హైట్ ఉంది. 14 మీటర్స్ హైట్ ఉంటే కానీ సమ్మర్లో నీళ్లు సప్లై చేయలేము. దీనికి కమిషనర్గా నన్ను రిప్లై ఇవ్వమని చెప్పి సమాధానం చెప్పమని వాళ్ళు అడగడం జరిగింది. అయితే ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం గౌరవ మేయర్ గారి ఆదేశాల ప్రకారం మాత్రమే ఒక కమిషనర్గా నేను మాట్లాడవలసింది తప్ప నా స్వతహాగా నేను మాట్లాడే అధికారం లేదు. గౌరవ మేయర్ గారు ఆ పని మీద ఎవరికైతే అవగాహన ఉందో వాళ్ళని మాట్లాడమని చెప్పినప్పుడు వాళ్ళు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గౌరవ మేయర్ గారు ఆ అనుమతితోటి గౌరవ సభ్యులు కొంతమంది మాట్లాడటానికి ప్రయత్నించగా కమిషనర్గా నేనే మాట్లాడాలని చెప్పి వాళ్ళు పట్టుపట్టడంతో వివాదం చోటు చేసుకోవడం జరిగింది. ఆ వివాదం చిలికి గాలివాల మాకు మారి ఒకరినొకళ్ళు దూషించుకునే స్థాయికి వస్తే ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వర్డ్ కూడా వాడారని చెప్పి గౌరవ వైసీపీ వాళ్ళు రైజ్ చేయడం జరిగింది. బట్ నాకైతే నా చెవుల ద్వారా నేను అన్పార్లమెంటరీ వర్డ్ వాడినట్టు నాకైతే వినిపించలేదు. ఒకసారి వీడియోస్ అన్నీ కూడా పరిశీలించిన తర్వాత దాని మీద తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇక వాళ్ళు అడిగినటువంటి 2 ప్రశ్నలు ఏంటంటే, ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ప్రవేశపెట్టిందో, వ్యాట్ ప్రవేశపెట్టిందో, అప్పటి నుంచి స్థానిక సంస్థలు అన్నిటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వినోదపు పన్ను ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అనేది ఆప్ చేయడం జరిగింది. అది ఈ సంవత్సరం అయింది కాదు, దాదాపుగా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఆపేసి స్థానిక సంస్థలకి సుమారుగా 7-8 సంవత్సరాల పైన అవుతుంది. అది ఈ రోజు జరిగింది కాదు. కాబట్టి ఆ విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. రెండవది, వాటర్ సప్లైకి సంబంధించి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి 11 మీటర్ల హైట్లో నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం నెక్స్ట్ మంత్ 15th వరకు కాలువలు వదులుతూ ఉన్నారు. ఆ 15th వదిలినా కానీ 20th వరకు కూడా మనకి కాలువలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఇరిగేషన్కి వాటర్ పూర్తయిపోయిన తర్వాత కాలువలో అడ్డంగా కూడా శాండ్ బ్యాగ్స్ వేసేసి మనకు అందుబాటులో ఉన్నటువంటి అన్ని మోటార్లు కూడా ఆన్ చేసి మనం 13 మీటర్స్ దాకా వాటర్ నింపుకోవచ్చు అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. సమ్మర్లో మనకి ఫుల్ ప్లెజ్డ్గా 2 పూట్ల వాటర్ అవడానికి 12.5 మీటర్ వాటర్ ఉంటే సరిపోతుంది. ఇప్పటికి 11 ఉంది. ఇంకొక 1.5 మీటర్ రేజ్ చేస్తే మనకు సరిపోతుంది. బట్ మేము 2 మీటర్స్ రేజ్ చేద్దామని చెప్పి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. మా ప్రణాళికల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తదు. 13 మీటర్స్ ఫుల్ ప్లెజ్డ్గా చెరువు నింపేసి ప్రజలందరికీ కూడా 2 పూట్ల తాగునీరు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.